నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కరీంనగర్ రాజకీయాలకే కాదు, పోరాటాలు, ఉద్యమాలు తెలిసిన గడ్డ. ఈ గడ్డానే కాంగ్రెస్ కంచుకోట. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కూడా ఇక్కడే, బీజేపీకి ఆశలు మొదలైంది కూడా ఇక్కడే. అందుకే ఈ మూడు పార్టీలకు కరీంనగర్ పార్లమెంట్ ప్రతిష్టాత్మకం. మరోసారి ఇక్కడే కాషాయం జెండా ఎగరవేయాలని బీజేపీ పావులు కదుపుతుంటే, ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ కావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా గెలిచేదెవరు? ఏ పార్టీకి ఎలాంటి స్కోప్ ఉంది? బీఆర్ఎస్కు చెలకిచ్చేందుకు బీజేపీ సిద్ధం చేసిన స్ట్రాటజీ ఏంటి? కరీంనగర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ రాజకీయాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల ఇది. ఎందరో ఉద్దండులను దేశానికి అందించింది కరీంనగర్. ప్రజా ఉద్యమాలు, నక్సల్ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది. రాజకీయంగా చైతన్యం ఉన్న ఈ జిల్లాలో రోజుకో రకంగా పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. విలక్షణ తీర్పుతో అంచనాలకు అందరూ కరీంనగర్ ఓటర్లు. ఇక్కడి జనాల నాడి అందుకోవడం అంత తేలిక కాదు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీలను ఆదరించిన ఘనత కరీంనగర్ సొంతం. పార్టీ ఏదైనా వెలమ సామాజిక వర్గానిదే ఇక్కడ ఆధిపత్యం. ఉత్తర తెలంగాణ జిల్లాల రాజకీయాలకు కరీంనగర్ను గుండకాయలా భావిస్తారు. రాష్ట్ర, జిల్లా, స్థానిక రాజకీయాలను వెలమలు ప్రభావితం చేస్తూ ఉంటారు. అయితే ఓటింగ్ పరంగా మున్నూరు కాపు, ముస్లింలు కూడా ఇప్పుడిప్పుడే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఎం సత్యనారాయణరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, కల్వకుట్ల చంద్రశేఖరరావు వంటి ఉద్దండులు కరీంనగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ది కీలక పాత్ర పోషించింది. ఇక్కడి నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1952లో ఏర్పడిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత నెమ్మదిగా బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. అయితే బీజేపీ ఇక్కడ చాప కింద నీరులా పుంజుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 సార్లు, ఉప ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ 4 సార్లు, బీజేపీ 3 సార్లు, ఇతరులు 4 సార్లు విజయం సాధించారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,51,534 మంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 69.4% ఓటింగ్ నమోదైంది. ఈ లోక్సభ పరిధిలో కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానుకొండూర్, హుజూరాబాద్, ఉస్నాబాద్ లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 స్థానాల్లో బీఆర్ఎస్ 3 చోట్ల, కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్కు 4,98,276 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ 4,08,768 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్కు 1,79,258 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 89,508 ఓట్ల తేడాతో కరీంనగర్ను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచి 15 ఏళ్లు గడుస్తుంది. 2009లో చివరిసారిగా హస్తం పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీలకు ఎదురు నిలవగలిగే అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకులాట సాగించింది. ఈ సీటు కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలికిరి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు రాజేందర్ రావు తదితరుల పేర్లు వినిపించాయి. కానీ చివరికి రాజేందర్ రావుకు టికెట్ దక్కింది. ఈయన 2009లో ప్రజారాజ్యం తరపున కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన రాజేందర్ రావు 1,00,000కు పైగా ఓట్లు సాధించి 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించక ముందు నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటున్నారు రాజేందర్ రావు. అభ్యర్థిత్వం ఖరారు కాకముందే రాజేందర్ రావు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇటీవలే రేవంత్ సర్కార్ రాజేందర్ పేరు ప్రకటించడంతో ప్రచారంలో వేగం పెంచేశారు. ఇంటింటి ప్రచారం చేస్తూ 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ, అంతేకాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం రాజేందర్ రావు ప్రచారానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈసారి కరీంనగర్ ఎంపీగా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ రూలింగ్లో ఉండటం, 6 గ్యారంటీలు తమ గెలుపు కోసం కలిసి వస్తాయని రాజేందర్ రావు చెబుతున్నారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. ఉద్యమ నేతగా కూడా ఆయనకు పేరుంది. సీనియర్ రాజకీయ నాయకుడు కూడా. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిన వినోద్ ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన వినోద్ తనను ఎంపీగా గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఓటమి సింపతి, కరీంనగర్ హరీష్ రావు, కేటీఆర్లకు ఉన్న ఫేమ్ తన గెలుపుకు కలిసి వస్తాయని
ధీమాతో వినోద్ ఉన్నారు. ఈసారి భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీగా గెలుస్తానని చెబుతున్నారు. బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ ఇక్కడ ఎంపీగా గెలిచి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన వాగ్దాటి వ్యూహాలతో బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడంతో పాటు జాతీయ స్థాయిలో కరీంనగర్కు గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాకుండా కరీంనగర్ అభివృద్ధి కోసం తాను 12 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తెచ్చారని చెబుతున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న బండి సంజయ్ కేంద్ర పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. మోడీ చరిష్మా, సంజయ్ పనితీరు, కార్యకర్తల బలం సాయంతో బీజేపీ ఇక్కడ గెలవాలని చూస్తోంది. ఇక్కడ ఈసారి త్రిముఖ పోరు ఉండనుందని తాజా పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది. చూడాలి మరి ఈసారి కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలలో ఎవరికి పట్టం కడతారు.